హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక మంచి వార్త రాబోతూ ఉంది. ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ ఇస్తామనేసి అసెంబ్లీలో చెప్పడం జరిగింది మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు. మరి ఏ పోస్టులు ఇక్కడ ఫిలప్ చేయబోతున్నారు అనేది కూడా చెప్పడం జరిగింది. మరి మన జనవరి అనుకోవడం జరిగింది. అన్ని పోయిన తర్వాత కంపల్సరీగా ఉగాదికి అయితే మాత్రం జాబ్ క్యాలెండర్ పక్కా రాబోతా ఉంది అన్నట్లుగా సమాచారం. మరి ఒకసారి చూద్దాం. ఈరోజు వచ్చినటువంటి న్యూస్ చూస్తే మరి జాబ్ క్యాలెండర్లో ముఖ్యంగా డిఎస్సి అయితే పక్కాగా వస్తుంది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే చెప్పడం జరిగింది. డిఎస్సి మీద న్యూస్ గత 2-3 రోజుల నుంచి ఇదే వస్తూ ఉంది. జాబ్ క్యాలెండర్లో డిఎస్సి పెట్టబోతున్నామనేసి వేకెన్సీస్ కూడా 3,500 పైచలకు ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. అందులో కర్నూలుకు అధిక సంఖ్యలో వేకెన్సీస్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క డిఎస్సితో పాటుగా యూనివర్సిటీస్లలో, డిగ్రీ కాలేజీలలో, మరి జూనియర్ కాలేజీలలో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్స్ అయితేనేమి, డిగ్రీ లెక్చరర్స్ అయితేనేమి, పొలిటికల్ లెక్చరర్స్ అయితేనేమి, యూనివర్సిటీ అధ్యాపకులు అయితేనేమి, వీటి యొక్క నియామకం అంతా కూడా ఉంది. అదే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా మనకు లైన్మెన్స్, ఎనర్జీ అసిస్టెంట్స్, సో వీటి నుంచి కూడా అంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దాంతోపాటుగా ఏపీఎస్ఆర్టీసీలో కూడా 7,500 పైచలకు ఉద్యోగాలకు ఇప్పటికే గవర్నమెంట్ దగ్గర సిద్ధంగా ఉంది ఫైలు. ఏపీఎస్ఆర్టీసీతో పాటుగా మరి గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే మాత్రం ఇది మాత్రం కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 1 అయితే ఇంకా కోర్టు కేసు పెండింగ్తో జరుగుతూ ఉంది. గ్రూప్ 2 ఇప్పుడిప్పుడే ఫిలప్ అవుతున్నాయి వేకెన్సీస్ అనేది. మరి గ్రూప్ 4 అయితే మాత్రం పక్కాగా 650 వేకెన్సీస్ పైచులతో మాత్రం గ్రూప్ 4కి అయితే సిద్ధంగా ఉంది. మరి గ్రూప్ 2 కూడా చేయవచ్చు. గ్రూప్ 1 అయితే మాత్రం కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. సో దాంతోపాటు మరి సచివాలయం చూస్తే సచివాలయ ఉద్యోగాలు అన్నీ కూడా రావు. కానీ దీంట్లో ముఖ్యంగా అగ్రికల్చరల్ కానీ, వెటనరీ కానీ ఇవి మనకు వచ్చే అవకాశం ఉంది. సో దీంతో పాటుగా చిన్న వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా మనకి జాబ్ క్యాలెండర్తో రాబోతున్నాయి. మరి వాట్ అబౌట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ చూసినట్టయితే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ అనేది మరి ఏపీ బేస్లో కాకుండా సపరేట్ వచ్చిన నోటిఫికేషన్. ఇది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే బాగుంటుంది అనేసి ఈ యొక్క మహిళా కానీ పురుష అభ్యర్థులు ఎవరైతే పోటీ పడుతున్నారో ముఖ్యంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు సో వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మా ఈ యొక్క ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే బాగుంటుంది అనేసి అందరూ కోరుకుంటున్నారు. మరి రావడం అయితే పక్క ఈ యొక్క ఇయర్లో అయితే మాత్రం అన్నీ కూడా సిద్ధంగా రాబోతున్నాయి. మరి దీనికి సంబంధించి మీరు ఏ పోటీ పరీక్షకైనా సరే కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్య భూమిక వహిస్తూ ఉంది. ప్రతి ఎగ్జామ్ తీసుకుని 30 మార్కులకు ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఉత్తమ్స్ అకాడమీ నందు సిఏ బ్రహ్మాస్త్ర అనే పేరుతో మీకు ఎక్సలెంట్గా కేవలం 400 రూపీస్కి మీకు కంటెంట్, 1-లైనరు, ఎంసీక్యూలు అందిస్తున్నాం. మరి ఓన్లీ ఎంసీక్యూ బ్యాచ్ కూడా ఉంది. మనకు కేవలం 100 రూపీస్కి మనకు సిఏ బ్రహ్మాస్త్ర ఎంసీక్యూ బ్యాచ్ కూడా ఉంది. సో దాంతోపాటుగా మనకు టెస్ట్ సిరీస్ అయితేనేమి అందుబాటులో ఉంటుందన్నమాట. బ్యాంక్స్, ఎస్ఎస్ రైల్వే సంబంధించినటువంటిది. మరి మీరు ఈ యొక్క కోర్సు కలిసిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. మీకు పూర్తి వివరాల కొరకు మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సిద్ధమవుతా ఉంది కాబట్టి మనకు కూడా సిద్ధమవుతాం. అందరూ వెయిట్ చేయకోకుండా ఇప్పటి నుంచే మన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. మ్యాక్సిమం ఉగాదికి అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ రావట్లేదు అనుకోండి, రావడంతో పక్క ఈ యొక్క ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్స్ రావాల్సిందే. బట్ మోస్ట్లీ ఎంతవరకు వెయిట్ చేయాలనుకుంటున్నా. ఇప్పటికే గవర్నమెంట్ మీద ప్రెజర్ అనేది బాగా ఎక్కువ అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రం ప్రకటించే అవకాశం ఉంది. అందరూ మన యొక్క ఉద్యోగాలకైతే మాత్రం ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.